నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ప్రజల జీవితాలలో మార్పు వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో మార్పు వస్తుందా అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు దయచేసి అబ్జర్వ్ చేయండి. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి లోటుపాటును కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను లైక్ చేయండి, ప్రతి వీడియోను కూడా షేర్ చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను తెలియజేసేది కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, నేటి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం, రేపటి ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తాం. ఎందుకంటే ప్రజల పక్షాన మన గొంతుకగా ఉంటుంది. ప్రజలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సమస్యలను ప్రజాక్షేత్రంలో పెట్టే బాధ్యత నాది. రైట్, ఈరోజు ఒక ప్రధానమైన ఎపిసోడ్ మీ అందరికీ కూడా నేను అందించబోతున్నాను. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీచ సంస్కృతిని ఒక్కసారి బట్టబయలు చేయబోతున్నాను. నిజమేనండి, మీరు విన్న పదం అక్షరాల సత్యం. ఎందుకంటే నీచ సంస్కృతి అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, దానికి ఆ పదం సరిపోతుందా లేకపోతే మరొక పదం యాడ్ చేయాల్సి వస్తుందా, మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విష సంస్కృతి తెలంగాణలో దేనికి సంకేతం? ఇది రాజీవ్ గాంధీ రాజ్యం కాదు, అట్లని ఇందిరాగాంధీ రాజ్యం కాదు, అలా అని రేవంత్ రెడ్డి రాజ్యం కూడా కాదు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క రాజ్యం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నియంత పాలనను ఎవ్వరూ కూడా సహించరు, నియంత పాలన పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు. ఇక్కడ బానిసలు కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలు, అవసరమైతే అమరులు అవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ బానిస తత్వాన్ని మోయడానికి మాత్రం ఎక్కడా సిద్ధంగా ఉండరు. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విష సంస్కృతి ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్న ఈ విష సంస్కృతి దేనికి సంకేతం? తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇలాంటి సంస్కృతి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా అందిస్తుంది? ఒక రాజకీయ నాయకుడు కావాలంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలంటారు. మరి అలాంటిది ఒక పార్టీ, ఒక దేశానికి పార్టీ, అందులో జాతీయ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ విధంగా ఉండాలో కూడా ఆ పార్టీకి తెలియదా? ఆ పార్టీకి సంబంధించిన నేతలకు తెలియదా? నిజంగా కూడా సోయి మర్చిపోయారా, లేకపోతే యాది లేదా? కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతి దేనికి సంకేతం? ఇది నేను చెప్పడం లేదు, అక్షరాల సాక్ష్యాలను చూపెడుతూ ఒక్కొక్క అంశాన్ని కూడా మీతో మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకసారి చూడండి, కాంగ్రెస్ విష సంస్కృతి రక్త చరిత్ర లిఖిస్తున్న హస్తం పార్టీ నేతలు. గాంధేయవాదం, ప్రేమ దుకాణాలు అంటూ ప్రవచనాలు, అధికారం అండతో రెచ్చిపోతున్న కార్యకర్తలు, ఏడాది కాలంలో పెరిగిపోతున్న రాజకీయ దాడులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులే టార్గెట్లు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి కూడా దేనికి సంకేతం అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. చెప్పేవేమో నీతి సూక్తులు, మరి చేసేది ఏంటియో మీ కళ్ళ ముంగట లైవ్లో కనబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గాంధేయవాదం అంటూ ఒక రాగాన్ని, కూని రాగాన్ని తీస్తున్నారు. దాంతోపాటు ప్రేమ దుకాణాలు అంటూ ప్రవచనాలు ఇస్తున్నారు. కానీ రియాలిటీగా జరిగే ఎపిసోడ్ ఏంటో మీకు కూడా తెలుసు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా కల్తీ అయిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎక్కువగా కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు ఎంత తక్కువ ఆలోచించినా, ఈ పార్టీ గురించి ఎంత తక్కువ ప్రచారం బంధు పెడితే అంత మంచిది. ఎందుకంటే ఈ నీచ సంస్కృతి తెలంగాణలో ఎక్కడా లేదు. దాడులు, ప్రతి దాడులు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కూడా కనిపించవు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూడండి, వరుస దాడులు, దౌర్జన్యాలు, ఆగని హింస. గాంధేయవాదం తమదని చెప్పుకునే పార్టీ ప్రేమ దుకాణాలను తెరిచామని చాటుకునే రాహుల్ గాంధీ, కానీ ఆచరణలో మాత్రం హింసాత్మకమైన ప్రకృతి, అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు అందినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో వారి దాడుల చరిత్ర విస్తృత చర్చనీయాంశంగా మారింది. తమకు ఎవరు అడ్డన్నట్లుగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ అరాచక సంస్కృతికి
నిదర్శనాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోకొల్లలుగా జరుగుతున్న ఈ విష దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మొన్న జరిగిన ఎన్ఎస్యుఐకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దాడితో పాటు అక్కడ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటోను పట్టుకొని నేలకేసి కొట్టిండు చూడు. చాలా పెద్ద తప్పు చేసిండు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది. కాంగ్రెస్ పార్టీ హింసాత్మకమైన ధోరణికి అదొకటి నిదర్శనం. రేవంత్ రెడ్డి యొక్క అరాచకమైన పాలనకు ఆ ఫోటో ఒకటి నిదర్శనం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ కూడా నిజాలు. మొన్నటి రోజున జరిగిన ఎన్ఎస్యుఐకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా దాడి చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తాం. వారి వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ప్రేరేపించారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని పక్కన పెడితే ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, దాంట్లో 14 సంవత్సరాలు కూడా నిర్విరామంగా నిరాటకంగా ఉద్యమాన్ని కొనసాగించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో తీసి నేలకేసి కొట్టిండు. అది కాంగ్రెస్ పార్టీ పతనం, కాంగ్రెస్ పార్టీ ఇక జీవితంలో తెలంగాణలో రాదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో దాడులు ప్రతి దాడులు అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ తెలంగాణలో ఇలాంటి విష సంస్కృతి ఎన్నడూ లేదు, నాడు లేదు, నేడు కూడా ఉండకూడదు, భవిష్యత్తులో కూడా రాకూడదు. ఇది ఇక్కడ తెలంగాణ అంటే ప్రేమ, అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది. మీరు ఇప్పటికే నేను మళ్ళీ ఘంటాపదంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు కనుక వెళ్తే అక్కడికి వెళ్ళి ఓ కుటుంబం దగ్గరనో లేకపోతే ఇంటి దగ్గరనో అడిగితే బిడ్డ మీరు ఏం కులపోలు, మీ వృత్తి ఏంది, ఏం కథ అని అడుగుతారు. కానీ తెలంగాణ పల్లెలో అడుగు పెట్టగానే అరుగు మీదకి రాగానే బిడ్డ ఎక్కడి నుండి వస్తున్నాయి, నన్ను మంచినీళ్ళు అవుతావు, కూసో బిడ్డ కాసేపు అంటారు. ఇది తెలంగాణ సంస్కృతి. తెలంగాణ ప్రాంతం అంటే ప్రేమ అనురాగాలను పంచిస్తుంది. తెలంగాణ ప్రాంతం అంటే పూర్తి స్థాయిలో కూడా ఆపద అంటే నేనున్నానని ఆదుకునే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి విష సంస్కృతి దేనికి సంకేతం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ విష సంస్కృతిని ఎక్కడికక్కడికి కూడా కట్టడి చేసే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు 365 రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణ భవన్పై దాడి చేసింది. దేనికోసం చేసింది? తెలంగాణ భవన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోయి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయలే కదా, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయలేదు కదా, ముఖ్యమంత్రిని ఏనాడు అడ్డుకోలేదు కదా. ఈరోజు తెలంగాణ భవన్లో దాడి జరిగింది కదా, అది దేనికి సంకేతం అంటున్నా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే చెప్పాలి. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పార్టీ కార్యాలయానికి సంబంధించి దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం? తెలంగాణలో ఇలాంటి విష సంస్కృతి దేనికి సంకేతం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పాలి. దానితో పాటు అది యాది మరొక ముందుకే మళ్ళొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై దాడి చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ తన యొక్క పర్యటనలో భాగంగా వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో తన కారు మీద కూడా దాడి చేసిన ఘటనలు చూస్తాం. అంటే ఈ దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం? రాష్ట్ర పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కారు మీద దాడి చేశారు. ఆల్రెడీ తెలంగాణ భవన్ మీద దాడి చేశారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ప్రజల పక్షాన నిల్చుంటున్నాడు, 6 గ్యారంటీల గురించి అడుగుతున్నాడు, 13 అంశాల గురించి అడుగుతున్నాడు, 420 హామీల గురించి అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలను ఎత్తి చూపుతున్నాడు, హైడ్రాకు సంబంధించిన తప్పులను ఎత్తి చూపుతున్నాడు, మూసీకి సంబంధించిన తప్పులను ఎత్తి చూపుతున్నాడు, లగచర్ల బాధితులకు సంబంధించి ఏంది వాళ్ళ కష్టాలను వెళ్ళబోసి జాతీయ స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. వీటన్నిటికీ సంకేతం ఏంటండి? పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మీరు చూసిరు కదా, వీటన్నింటినీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడింది కదా. మరి ఇలాంటి సంస్కృతిని దేనికి సంకేతం కూడా ఆలోచించాలి. ఇక దీంతో పాటు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తులు మీ అందరికీ తెలిసిన విషయమే. సిద్దిపేటకెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ ఉంటుందో దాని మీదికెక్కి ఫ్లెక్సీలు జంపుతూ జెండాలు పట్టుకొని జై కాంగ్రెస్ అంటూ జై రేవంత్ రెడ్డి అంటూ క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి మీ అందరికీ గుర్తుండే ఉండాలి. అంటే ఇలాంటి విష సంస్కృతి దేనికి సంకేతం? అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేయండిరా నాయన అని ప్రభుత్వాన్ని బంగారు పల్లెంలో తీసుకెళ్లి కుర్చీ మీద కూర్చోబెడితే ఈరోజు విష సంస్కృతిని పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్న ఈ సంస్కృతిని మనం ఎట్లా చూద్దాం అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుందని. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సిద్దిపేటలో జరిగిన క్యాంప్ ఆఫీస్ దాడిని మనం ఏ విధంగా చూద్దాం? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. తెలంగాణ భవన్ మీద జరిగిన దాడి మరొక ముందుగా కేటీఆర్
కాన్వాయ్ మీద జరిగింది. అది దడవకం అది మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మరొక ముందుకే మళ్ళొక్కసారి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది. సరే ఇదన్న యాది మరొక ముందుకే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపైన కూడా దాడి జరిగింది. అంటే చూడండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంస్కృతిని పెంచి పోషిస్తూ అడిగడుగున పూర్తి స్థాయిలో మూలాలను ఏ విధంగా పెనవేసుకుని ఉన్నదో మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్వాయ్ మీద దాడి జరుగుతుంది. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరుగుతుంది. దాంతోపాటు సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి ఇంటి మీద దాడి జరుగుతుంది ఇటుక పిల్లలతోని. అది మరొక ముందుకే గ్యాదర్ కిషోర్ మీద దాడి జరుగుతుంది. అంటే ఈ తెలంగాణలో ఎలాంటి సంస్కృతి ఉంది? గ్యాదర్ కిషోర్ మీద కూడా దాడి జరగడం అనేది దేనికి సంకేతం? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. గ్యాదర్ కిషోర్ మీద కూడా దాడి జరిగింది అంటే ఈ తెలంగాణలో ఎలాంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నదో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలి. సరే ఈ ఘటనతోనైనా ఆగిపోతుందా అంటే పువ్వాడ అజయ్ వాహనాల మీద కూడా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది, అక్కడ వరదలు వచ్చి పూర్తి స్థాయిలో సహాయం చేస్తూ ఉంటే ఆయన వాహనాల మీద కూడా దాడి చేసిన సంఘటన చోటు చేసుకున్నది. ఆపదలో ఉన్నారు, ఆదుకునేందుకు తాను రంగంలోకి దిగితే తన కాన్వాయ్ వాహనాల మీద కూడా దాడి చేసిన సంఘటన దేనికి సంకేతం? పోనీ ఇంతటితోనన్నా ఆగింది అంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద కూడా దాడి జరిగాయి. ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన సభ్యుడు తన ఇంటికి పూల కుండీతోని, రాళ్లతోని, టమాటాలతోని, కోడిగుడ్లతోని తన ఇంటి మీద దాడి చేసిన సంఘటన చూశారు. సరే ఇంతటితోనన్నా ఆగిపోతుంది ఈ విషయ సంస్కృతి అంటే లేదు. కొల్లాపూర్కు సంబంధించిన ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలను సంబంధించి హత్య చేసిన సంఘటన చూస్తున్నాం. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? సరే ఇది ఇంతటితోనే ఆగుతుందా అంటే జర్నలిస్ట్ శంకర్ మీద కాంగ్రెస్ గూండాల దాడి చేసే. సరే ఇంతటితోనే ఆగుతుందా అంటే మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసే. దాంతోపాటు సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసే. అంటే ఈ సంఘటనలన్నీ ఎందుకు చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచనలో పడాలి. ఈరోజు తెలంగాణలో పరిపాలన జరుగుతుందా, లేకపోతే దాడులు జరుగుతున్నాయా, హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా అనేది కూడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో 365 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ భవన్ మీద దాడి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు మీద దాడి, హరీష్ రావు క్యాంప్ కార్యాలయం మీద దాడి, సునీత లక్ష్మారెడ్డికి సంబంధించిన ఇంటి మీద దాడి, గ్యాదర్ కిషోర్ మీద దాడి, పువ్వాడ అజయ్ వాహనాల మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి, కొల్లాపూర్కు సంబంధించిన ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తల హత్య, జర్నలిస్ట్ శంకర్ మీద కాంగ్రెస్ గూండాల దాడి, మహిళా జర్నలిస్టుల మీద దాడి, సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి. అంటే ఈ 11 సంఘటనలు అంటే నెలకో సంఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళా నిన్నో సంఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగాయి. అంటే 12 నెలలలో 12 సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెలకో సంఘటన చొప్పున వేసుకున్న 12 సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఈ తెలంగాణలో ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉంటే మనందరం ఏ విధంగా చూస్తూ ఉందామంటున్నా. ఇది ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి నీచ సంస్కృతి దేనికి సంకేతం? భవిష్యత్తులో ఇలాంటి సంస్కృతి వల్ల మన తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇలాంటి సంస్కృతితో తెలంగాణ ప్రాంత బిడ్డలు ధైర్యంగా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ సంఘటనకు సంబంధించి ఎట్లా చూద్దాం అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. 12 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 12 సంఘటనలు చోటు చేసుకున్నాయండి. పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఏముంటుందిగా? నెలకో సంఘటన చోటు చేసుకున్నట్టుగా జరిగినాయి. 12 సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాన్ని కూడా మీరు చూసిరు కదా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకేముంటుంది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంతకంటే ఘోరమైన ఘటన ఇంకేముంటుంది అంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనకు సంబంధించి ఒకసారి ఒక్కొక్క అంశాన్ని కూడా చూద్దాం. ఎందుకు నేను నెలలుగా విభజించి చెప్తున్నానంటే ఇలాంటి విష సంస్కృతి, ఇలాంటి సంస్కృతి దేనికి సంకేతం? ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ సంస్కృతి దేని సంకేతం? ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి.
అక్టోబర్ 1, 2024 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఇది చోటు చేసుకుంది. ముషీరాబాద్లో కేటీఆర్ కారును అడ్డుకొని దాడికి పాల్పడడంతో పరిస్థితి అక్కడ ఉధృతంగా మారిన సంఘటన కూడా చూశారు. అంటే తెలంగాణలో జరుగుతున్న ఈ విష సంస్కృతికి సంబంధించి ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ప్రజా సమస్యలు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రజా సమస్యల గురించి పూర్తి స్థాయిలో తాను పోరాటం చేస్తున్న తరుణంలో, బాధితులకు అండగా నిలిసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో తనను పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడికి కూడా అడ్డుకొని తన కాన్వాయ్ మీద దాడి చేస్తున్న సంఘటన దేనికి సంకేతం? దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇటు క్యాంప్ కార్యాలయంపై ఉన్న హరీష్ రావు ఫ్లెక్స్ని చించేసి నానా హంగామా చేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన ఇంకా పరిస్థితి ఏముంటుంది? తెలంగాణలో ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీదకి వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలను చింపేసి హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటే కనీసం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఇంకేమీ చేయలేని సంఘటన మనం చూసాం. అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటుంది? ఇటు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ జర్నలిస్టు శంకర్ తన కార్యాలయం పనులు ముగించుకొని వెళ్తుండగా దాడి జరిపారు. పథకం ప్రకారం రెక్కి నిర్వహించి దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడం కూడా ఆశ్చర్యకరం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు జూబ్లీహిల్స్లో తెలంగాణ భవన్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఒక్కసారిగా వందలాది మంది రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఆ ఘర్షణపూరిత వాతావరణం కూడా నెలకొంది. ఇది సెప్టెంబర్ 30, 2024. ఇటు మరోవైపు జనవరి 3, 2024 న్యూ ఇయర్ సందర్భంగా విషయం చెప్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాదర్ కిషోర్ ఫోటోలను జత చేసి గ్రామ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినందుకు మహేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపై గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు జూల నర్సయ్య కర్రలతో విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు. అడ్డుకోపోయిన మహేష్ తల్లి వీరమ్మ, తమ్ముడు శ్రావణ్పై సైతం కూడా దాడి జరిపిన సంఘటన ఇది చూసాం. ఇటు మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్ పావని ఇంటిపైన కూడా దాడి జరిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్ల దౌర్జన్యానికి పాల్పడ్డారు. సూర్యాపేటలో అవిశ్వాసం వీగిపోవడంతో అసహనానికి గురయ్యారు. పావని కారును ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యంటూ కూడా జనవరి 28, 2024. ఇటు మరోవైపు సత్తుపల్లి బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ చాంద్ పాషాపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్ పాషా తన మెకానిక్ షాపు బంద్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు కొప్పుల సాయి, ఎర్రంశెట్టి సాయి దినేష్, కర్ణాటి వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి దిలీప్, జక్కంపూడి నాగు తదితరులు అసభ్యకరంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డ సంఘటన చూసాం. ఇటు మరోవైపు సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్, ఓయూజేఎస్ నేతలు దాడి చేశారు. అక్కడ ఉన్న పూలకుండీలను ధ్వంసం చేసి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కల్పించారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నేతకు సంబంధించి కూడా జరిగిన చర్చ చూశారు. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలన్నింటినీ కూడా మీరు చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్కి సంబంధించి విష సంస్కృతి ఎట్లా కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష సంస్కృతి ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష సంస్కృతిని మనం ఎట్లా చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ విష సంస్కృతిని మనం ఎట్లా చూస్తామనేది కూడా మనందరం దయచేసి ఆలోచించాలి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 4 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలను ఏ విధంగా మార్చాలి, వాళ్ళకు ఉండడానికి ఇల్లుని ఏ విధంగా వాళ్ళకు ఏర్పాటు చేయాలి, అంటే ఇళ్ళకు సంబంధించి ఏ విధంగా మంజూరు చేయాలి, లేదా వాళ్ళకు కుటుంబ పోషణకి సంబంధించి అంటే తినడానికి తిండి కావచ్చు, వాళ్ళు చేయడానికి ఉపాధిని ఎట్లా కల్పించాలి, వాళ్ళకు భరోసాను ఎట్లా ఇవ్వాలి, వాళ్ళు నిర్భయంగా ఏ విధంగా నిద్రపోవాలనే కనీసం అలాంటి భద్రత కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ఈ దాడులు, ప్రతి దాడులు కొనసాగుతూ ఉంటే ఇది తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అందామా, రాజీవ్ గాంధీ రాజ్యం అందామా, సోనియా గాంధీ రాజ్యాంగం అందామా, లేకపోతే రాహుల్ గాంధీ రాజ్యాంగం అందామా, లేకపోతే ప్రియాంక గాంధీ రాజ్యాంగం అందామా, లేకపోతే యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అందామా, ఏమందాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఈ విష సంస్కృతిని ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విష సంస్కృతికి సంబంధించి ఇట్లా జరుగుతూ ఉంటే మనం ఏ విధంగా చూడొచ్చు. యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి. అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 4 కోట్ల మంది పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణ, దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితే వచ్చిన తెలంగాణ,
600 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణ. మరి ఇలాంటి తెలంగాణలో ఇలాంటి విష సంస్కృతిని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ విష సంస్కృతిని మనం ఏ విధంగా ఖండించాలి? ఇన్ని సంఘటనలు మీకు చూపించాను కదా, దాదాపుగా 12 సంఘటనలతో పాటుగా ఇక్కడ మరో 10 సంఘటనలు కూడా చూపించాను కదా. అంటే సుమారు 20 సంఘటనలు చోటు చేసుకున్నాయి తెలంగాణలో. అంటే ఈ దాడులు, ప్రతి దాడులు దేనికి సంస్కృతి? పాలిటిక్స్ సంబంధించి డైవర్షన్ చేయాలనుకుంటే, లేదా మేము సంక్షేమ పథకాలను అందించలేకపోతున్నాం, మేము మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అమలు చేయలేకపోతున్నామంటే ఒక పద్ధతి ఉంటుంది. కానీ టాపిక్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఇలాంటి అంశాలను మనం ఏ విధంగా చూసాం? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇలాంటి విష సంస్కృతితోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం సంకేతం ఇద్దామనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఈ అంశాలను ఎట్లా చూస్తారు? ఎందుకు అంటే డిసెంబర్ 28 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలను, కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకుంది కాంగ్రెస్. ఇక పూర్తి స్థాయిలో కూడా కాసర్ల పహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పైన కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడి జరిపారు. బీరుబాటిలు, కర్రలతో దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. ఏప్రిల్ 21, 2024 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సింగారు బోగూడ తండాలో ఓ సీసీ రోడ్ నిర్మాణం విషయంపై బీఆర్ఎస్ కార్యకర్త సీను నాయక్పై కాంగ్రెస్ శ్రేణులు కర్రలు, రాళ్లతో కొట్టి దాడి చేయగా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మే 13, 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లపై జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ సోదరుడు నగేష్ విచక్షణ రహిత్యంగా దాడి చేశారు. కాలితో తన్ని ఆగ్రహంతో ఊగిపోవడం నాడు సంచలనంగా మారింది. ఇక మే 14 పట్టపగలే బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. అచ్చంపేట పట్టణం 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల భర్త బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. బాలరాజుపై గుంపుగా వచ్చి కర్రలతో దాడికి దిగారు. ఆగస్టు 22, 2024 సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ నేతలు దాడికి తెగపడ్డారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక సెప్టెంబర్ 3, 2024 ఖమ్మం జిల్లాలో వరద బాధితుల పరామర్శకు వెళ్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. ఇక సెప్టెంబర్ 21, 2024 షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ అనే నాయకుని పరుష పదజాలంతో దారుణంగా తిడుతూ పోలీసుల ముందుకే దాడికి పాల్పడ్డగా సంఘటనలు కూడా మనం చూసాం. ఇక సెప్టెంబర్ 23న మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వినాయక నిమజ్జనంలో ఆమె ఇంట్లోకి వెళ్లి టపాసులు కాల్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ఇటుకలు, కట్టెలతో ఇంటిపై దాడి చేశారు. ఇక అక్టోబర్ 3, 2024 దళిత జర్నలిస్టు చిలక ప్రవీణ్పై దాడి జరిగింది. దాడి చేసింది కాంగ్రెస్ గుండాలనే ప్రవీణ్ ఆరోపించారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసులో అతి లేదు, గతి లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయ సంస్కృతి దేనికి సంకేతం? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ విష సంస్కృతిని మనం ఎట్లా చూద్దాం? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ విష సంస్కృతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తుకు భరోసా ఏది? ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతో వచ్చి ఇక్కడ సామాన్యమైన ప్రజలను, అంటే ఒక పౌరుని పూర్తి స్థాయిలో కూడా బాధ్యుని చేసి అతన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ తన మీద కర్రలతో దాడి, హత్యాయత్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఏ విధంగా చూడొచ్చు, ఎట్లా చూడొచ్చు? మీ అందరికీ నేను చెప్పే విషయం ఒకటే, ఏంటి అంటే మార్పు పేరుతో వచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రజల యొక్క ప్రాణాలను హరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహమూ లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీకు క్లారిటీగా కూడా కనబడుతున్నది. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద దాడులు చేయడం కానీ, ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద దాడులు చేసే ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు చూస్తున్నారు. ఈ విధంగానే ప్రతి దాడులతో కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలతో మనం ఎట్లా? ఎందుకు అంటే ఇలాంటి విష సంస్కృతికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే ఎట్లా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీన్ని దిశానిర్దేశం చేస్తున్నారా, లేకపోతే జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరు చేస్తున్నారు అంటున్నా? అది మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎవరు ఇలాంటి సంస్కృతిని పెంచి ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి సంస్కృతి వల్ల భవిష్యత్తులో జరగబోయే అనార్థాలకు ఎవరు బాధ్యులు?
ఈ విధంగానే కొనసాగితే రాబోయే రోజులలో జరగబోయే అంశాలను ఎవరిని బాధ్యులుగా చేయవచ్చు అంటే ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా మీరు ఆలోచించాలి. ఈ విధంగానే కొనసాగితే జరగబోయే ఈ అంశానికి సంబంధించి మనం ఎట్లా చూద్దాం, ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా తనకు రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళి మరి రివాల్వర్లకు అప్లికేషన్ చేసుకోవాలా, వాళ్ళకు గన్నులు కావాలంటూ లైసెన్సులు కావాలంటూ ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలా? అంటే తెలంగాణలో భద్రత అనేది లేదా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా ఇంకా భయభ్రాంతులతో బ్రతకాల్సిందేనా? నిత్యం అనుక్షణం ఓ పక్కన ప్రశ్నించే గొంతుకలు పోలీసుల వలయాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, కనీసం కేసులు కూడా పెడదామని పోతే కేసులను కూడా తీసుకోకపోతే ఇది దేనికి సంకేతం? అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఇలాంటి విష సంస్కృతి వల్ల జరగబోయే అనర్థాలు దేనికి సంకేతం? ఇలాంటి వాటిని మనం ప్రోత్సహిద్దామా లేకపోతే ఇంతటితో ఆపేద్దామా? మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తారు, రాష్ట్ర డీజీపీ ఏం చెప్తారు, రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఏం చెప్తాడు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం చెప్తారు, ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, ఎమ్మెల్సీలు ఏం చెప్తారు, ఎంపీలు ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఎలా చూడొచ్చు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? దయచేసి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఇగో ఈ విషయాలే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించిన రంజిత్ చెప్తే పూర్తి స్థాయిలో వాళ్ళ కోపాలు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను మొత్తం పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇగో ఇక్కడ లైక్ చేయండి. చూడండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను ఎవరు చెప్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సమస్యల మీద మరి ఎవరు పోరాటం చేయాలి? అధికారంలో ఉన్న ప్రభుత్వమే, రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తూ ఉంటే మనకు దిక్కు దివానా ఎవరు? అంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలనలా విధించాలా లేకపోతే పూర్తి స్థాయిలో గవర్నర్ పాలన కొనసాగించాలా ఏంటి అనేది కూడా దయచేసి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అంశాలు దేనికి సంకేతం? ఈ విధంగానే కొనసాగుతూ వెళ్తే భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు ఎవరు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. సో ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, నిన్న జరిగిన ఒక ప్రధానమైన ఎపిసోడ్ యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసిర్రు. ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలుసు. యోగిది భువనగిరి నిర్బంధం అయిపోయిందండి. పోలీసుల వలయంలో నిర్బంధంలో భువనగిరి ఉండిపోయింది. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు జరిగినాయి. రోజంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినాయి. కాంగ్రెస్ గూండాగురిపై బగ్గుమన్నారు గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ ఆఫీస్ మీద కూడా దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. మహాధర్నా పిలిపియడంతో పట్టణమంతా పోలీసుల ఆంక్షలనే నిర్బంధాన్ని లెక్కచేయక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కవ్వించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భువనగిరిలోని జూనియర్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు అంటూ కూడా చూసిన పరిస్థితి. ఎక్కడ చూసినా భారీగా మోహరించిన భద్రతా బలగాలు, ఎక్కడికక్కడ బారిగేట్లు, గుర్రాలపై పోలీసుల చెక్కలు, పట్టణం చుట్టూ చెక్పోస్టులు, పట్టణంలోకి వచ్చే వాహనాలపై ఆంక్షలు, గులాబీ దళం ఆందోళనలు, బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే అరెస్టులు. ఇది ఆదివారం భువనగిరిలో కనిపించిన ఉద్రిక్త దృశ్యాలు. భువనగిరిలో బీఆర్ఎస్ ఆందోళనతో పోలీసుల ఆంక్షలు, అరెస్టులతో ఉమ్మడి నల్గొండ జిల్లా అట్టుడికింది. బీఆర్ఎస్ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ నేతల దాడికి పాల్పడడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి గులాబీ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేపడితే ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. మీరు ఏంది అంటే పోలీసుల నిర్బంధం భువనగిరిలో ఏ విధంగా కొనసాగింది అంటే ఎక్కడికక్కడ పోలీసుల పట్టణం అంతా కూడా పోలీస్ పహారాలో ఉంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేసిలు. దాంతోపాటు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఎటు చూసినా కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్బంధాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసుల వలయంతో ఉన్నది అంటే ఇంతకంటే మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించండి. ఒక పార్టీ కార్యాలయం మీద జరిగినప్పుడు ఆ దాడిని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి రక్షణకు మరోవైపుగా నిరసనగా కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రికి సంబంధించి ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యంతో పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకెక్కడ ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యాలయం మీదనే దాడి జరిగితే వాళ్ళు కనీసం నిరసన చెప్పే హక్కు కూడా లేదా? అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదా? పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఇళ్ళ రేపు పొద్దుగల వాళ్ళ ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే కూడా ఇదే పరిస్థితా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్దాం అనుకుంటున్నది తెలంగాణ ప్రజలకు? అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం ఇస్తామనుకుంటుంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు?
ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి దుశ్శాసన పాలన, దుర్మార్గమైన పాలన దేనికి సంకేతం? ఎందుకు ఈ పదాలను వాడాల్సి వస్తుందంటే, మీరు ఈ సంవత్సర కాలంలో చూసిన అనేక సంఘటనలు చూస్తారు. దాదాపుగా 20 సంఘటనలు కూడా నేను ఉదాహరణతో వివరించి చెప్పాను. అలాంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతున్నది అంటే ఇది దేనికి ప్రోత్సహిస్తున్నారు? అంటే భవిష్యత్తులో అల్లర్లు జరుగుతాయా? భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంటుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశం, నిన్న పాడికి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే, ఈడేదో పాడి కౌశిక్ రెడ్డి తప్పు చేసినట్టు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కడిగిన ఆనిముత్యం లెక్క దీన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఛాతిపై చెయ్యి పెట్టి నెట్టివేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫస్ట్ చెయ్యి పెట్టింది ఈయన నెట్టే ప్రయత్నం చేస్తే ఈయన ఇట్లా అన్నాడు. అంటే తప్పే ఉన్నదండి. ఆయన ఏమడిగిండు? అసలు రాజీనామా చేసే దమ్ముందా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి కౌశిక్ రెడ్డి సవాల్, ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అని నిలదీత, పార్టీ మారిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. కరీంనగర్ సమీక్షలో ఎమ్మెల్యేల వాగ్వాదం ఉద్రిక్తత, కౌశిక్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్ళిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆడ అంటే జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉంటే, అసలు నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావో చెప్పు, పార్టీ మారిన నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది, రాజీనామా చేయి అంటూ పాడి కౌశిక్ రెడ్డి పంచాయతీ మొదలుపెట్టాడు. అంతే కదా, ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారిన వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి రాజీనామా చేయాలి కదా. పార్టీకి సంబంధించి రాజీనామా చేసే దమ్ముంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఆయనే ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్తే ఎవరేమనరు. కానీ ఈ పార్టీకి రాజీనామా చేయడు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోడు. మరి నేను ఏ పార్టీలో ఉన్నాడు అని అడుగుతుండు. తప్పే ఉన్నదల్లా? సంజయ్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావని పాడి కౌశిక్ రెడ్డి అడిగిండు, దాంట్లో తప్పే ఉన్నది? ఆయన నెట్టేసే ప్రయత్నం. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఏదో రౌడీజం చేస్తున్నాడని, ఆయన మీద బైండ్ ఓవర్లు చేద్దామని, రౌడీ షీటర్ ఓపెన్ చేద్దామని నానా యాగి చేస్తున్నారండి. పాడి కౌశిక్ రెడ్డిని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండబోదేమో బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి కూడా ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థం కావాలి. ఇదే విషయానికి సంబంధించి కాస్త రిలేటెడ్గా ఒకసారి మనం ఆలోచిద్దాం. శాంతి భద్రతల రక్షణలో రేవంత్ ఫెయిల్, హింసకు సీఎం ప్రోత్సాహం, కేంద్రం జోక్యం చేసుకోవాలి, రాష్ట్రపతి పాలన విధించాలి, ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే పతనమే, సీఎం తీరుపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, జర్నలిస్టుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, వాళ్ళని ఏ విధంగా నిర్బంధిస్తున్నారో మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ పార్టీ కార్యాలయం మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకోవైపు పార్టీల నుంచి మారి వెళ్తున్న తరుణాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఇంత జరుగుతూ ఉంటే ఏ విధంగా సైలెంట్గా ఉంటారు? ఇంత జరుగుతూ ఉంటే ఇంకా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా మరి రాష్ట్రపతి పాలన పెట్టడంలో తప్పేంటి? తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది కదా, తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది, అవునా కదా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాన్ని చూస్తూనే ఉన్నాం కదా. మరి యావత్తు తెలంగాణ సమాజం బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి నీచ సంస్కృతి దేనికి సంకేతం? భవిష్యత్తులో ఇలాంటి సంస్కృతిని గనక మనం ప్రోత్సహిస్తూ వెళ్తూ ఉంటే జరగబోయే దాడులు దేనికి సంకేతం అంటున్నా. దయచేసి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈ విషయాలన్నింటిని కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని కూడా అన్నింటినీ కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే, తెలంగాణలో హరీష్ రావు చెప్పిన దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఈ విష సంస్కృతిని, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీని మనం ఎట్లా చూడొచ్చు అనే అంశాన్ని కూడా మనం దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా దయచేసి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్రకటిత ఎమర్జెన్సీని ఎట్లా చూద్దాం? ఈ విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మన జీవితాలు ఏంది అనేది కూడా ఆలోచించాలి. దాడులు, పరస్పర దాడులు దేనికి సంకేతం అనేది కూడా ఆలోచించాలి. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే,
ఇగో తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లట బంద్ అయినాయట. అవే కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లట బంద్ అయినాయట. ఈ తెలంగాణ రాష్ట్రం మీద మద్యం మీద పూర్తి స్థాయిలో కూడా ఒక పెద్ద మనిషి, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఇక్కడ భారీగా కూడా కన్నింగ్ కొడుతున్నారు. ఏంది అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిచేది పరిశ్రమల వల్ల వచ్చే ట్యాక్స్ల వల్లనో లేకపోతే ఆదాయం వల్లనో నడుస్తలేదు. కేవలం మద్యం వల్ల మాత్రమే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నడుస్తున్నది అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని చూడండి ఒకసారి. మద్యం ధరల పెంపులో ఎమ్మెల్యే హస్తం, చక్రం తిప్పుతున్న ఉత్తర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత. మద్యం వ్యాపారిగా సీఎం సమీక్షా హాజరు. ఏంది డిస్టలీర్లు బ్రూవరీల ప్రక్షాళన, ధరల పెంపునకు డిమాండ్. ఆ మేరకు ధరలకు పెంచేందుకు సిద్ధమవుతున్న సర్కార్ 45 వరకు పెరిగిన ఆ మద్యం వ్యాపారి షేర్ల విలువ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కనిష్టంగా గరిష్టంగా 50 నుంచి 150 రూపాయల వరకు అదనపు ధరలను పూర్తి స్థాయిలో డిస్టలీర్లు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మద్యం ధరల పెంపున కోసం, తన యొక్క సొంత లాభం కోసం, స్వలాభం కోసం పూర్తి స్థాయిలో కూడా ఈ మద్యం వ్యాపారానికి సంబంధించి తాను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మద్యానికి సంబంధించి ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడి వెనుక గుడి వెనుక ఎక్కడ పడితే అక్కడ ప్రజా నివాసాలలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నది. ఆ మద్యంతో రాబడితోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది అనే వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటిది ఏది ఉండదు, బెల్ట్ షాపులు బంద్ అయితే, మద్యం షాపులు బంద్ అయితే మేము తక్కువ చేసుకుంటూ వస్తాం అని చెప్పిండు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనబడతలేవు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్న అంశానికి సంబంధించి ఈ పరిస్థితిని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎమ్మెల్యే యొక్క వాటాల కోసం, వీళ్ళ యొక్క స్వలాభాల కోసం, వీళ్ళ యొక్క స్వార్థాల కోసం, వీళ్ళ యొక్క లాభాల కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరి జీవితాలను పరంగా పెడుతూ ఇష్టానుసారంగా కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కంటే మించి ఆదాయం కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుందా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఈ ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మద్యం ధరలను పెంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధోరణిని ఏ విధంగా చూస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయాన్ని ఏంటంటే పదవుల కోసమే పార్టీలు మారుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంపు. నేను ఫిరాయింపులపై మాట్లాడితే బాగుండదు, అయినప్పటికీ మాట్లాడక తప్పదు సీఎం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మీకు కనబడుతున్నది కదా. అతి త్వరలో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బ్లాస్ట్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే వెళ్ళిలో మళ్ళీ వారందరూ తిరిగి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒప్పుకోవడం లేదు. ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన రాజకీయ పదవులు అనుభవించడానికి అధికార పార్టీలోకి వెళితే పూర్తి స్థాయిలో కూడా మీరు పదవుల కోసం వెళ్ళిలు, ప్రజల కోసం, పార్టీ కోసం ఉండలేడు. మరి అలాంటప్పుడు మీరు మళ్ళీ మా పార్టీలోకి ఎందుకు అనే క్వశ్చన్ ఉన్నది. దాంతోపాటు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు, హేళనలు అనేక రకాలుగా కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి వాళ్ళ సొంత ఇల్లు జాగలు కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. హైడ్రాతోని ఆగమాగమైపోతున్నారు. ఇక చేసేది ఏమీ లేక అందులో ఉంటే మా పరిస్థితి ఆగమైపోతుంది, విపక్షంలో ఉంటే సింపతన్న వస్తుంది అనే కోణంలో మళ్ళీ పార్టీలో నుంచి అందులో పోచారం శ్రీనివాసరెడ్డి అయినా కావచ్చు, దానం నాగేందర్ అయినా కావచ్చు, దానితో పాటుగా మరికొంతమంది నేతలు కూడా మరొకసారి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకోబోతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ పూర్తి స్థాయిలో పదవుల కోసం ఎవరెవరైతే పార్టీలు మారిలో వాళ్ళందరూ తిరిగి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు. అందుకే దీని మీద సీఎం రేవంత్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండడంతో ఆ విషయాన్ని ఆయనే బాహాటంగానే మాట్లాడింది. ఇనూరి మీరు మళ్ళా పదవుల కోసమే పార్టీలు మారుతున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంపు. నేను ఫిరాయింపుల గురించి మాట్లాడితే బాగుండదు, అయినప్పటికీ కూడా మాట్లాడక తప్పడం లేదు అంటే కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలలో 45 మంది ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరని పేరు వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళందరూ తిరిగి కొంతమంది చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా
బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కుతూహలంగా ఉన్నారట. సో ఈ పని కూడా కొనసాగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సో పూర్తిగా పదవుల కోసం మాత్రమే పార్టీ మారుతున్నారు కాబట్టి ఈ పార్టీ మారుతున్న అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండతోని పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ మారాల్సిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరెవరైతే ఉంటారో పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా సారు ఈ డైలాగ్ వచ్చిండు. ఊరికే కొట్టలే ఈ డైలాగు, పూర్తి స్థాయిలో ఈ డైలాగ్ అందుకే వచ్చిండు. ఇక నిరసనల ముగ్గు. సంక్రాంతి పండుగ అంటే ఏంటిది? ఏంది ముగ్గులేసి వంట పిండులతోని దాంతోపాటుగా ఏది భోగి మంటలు వేసుకొని గంగిరెద్దులతోని అద్భుతంగా ఉంటాయి పల్లెలని. కానీ ఈరోజు పల్లెలలో కాంగ్రెస్ పార్టీ మీద ఆఖరికి మహిళలు కూడా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడుర్రి, సిరిసిల్లలోని 32వ వార్డులో తులం బంగారం కట్టంటూ మహిళ వేసిన ముగ్గుకు సంబంధించి కూడా చూసాం. నిరసనల ముగ్గు కొనసాగుతుంది. అటు వరంగల్ హనుమకొండ సంబంధించిన అక్కడ కూడా మహిళలకు 2500 రూపాయలు ఇక్కడ అంటూ రకరకాల వాళ్ళ ఏదైతే ప్రభుత్వం విస్మరించిన గ్యారంటీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ట్యాగ్ చేస్తూ ముగ్గులేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు కూడా బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 అంటే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోని 32వ వార్డులోనే తులం బంగారం కట్టంటూ ముగ్గు కాదు, తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్న సంఘటనలు కనబడుతున్నాయి. ఇక దీంతో పాటుగా మరొక అంశం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా డైరీని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు డైరీ చూడు, అమ్మకానికి మదర్ డైరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30.5 ఎకరాల విక్రయానికి ప్లాన్. ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో భూముల విక్రయమే ఎజెండా. ఇంతకు ముందు కూడా ఒత్తిడి వచ్చినా కూడా ఒప్పుకొని బీఆర్ఎస్ సర్కార్ మదర్ డైరీకి గడ్డుకలం దాపరించిందా? కాంగ్రెస్ హయాంలో నామరూపాలు లేకుండా కుట్రలు చేసే కథం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాడి రైతులకు వరమైన యూనియన్ కాలగర్భంలో కలిపేందుకు పన్నాగాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫిబ్రవరి 7న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మదర్ డైరీ భూముల విక్రయాన్ని ఎజెండాగా పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తుల పరస్పర సహకార సంఘానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం లేదండి. ఇక్కడ పాలకు సంబంధించి తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాల ఉత్పత్తుల మీద ఎక్కడైతే భూములు ఎక్కువ ఉంటాయో ఇక్కడ ఎంత ఉన్నాయి? 30.5 ఎకరాలున్నాయండి. దాదాపుగా 35 ఎకరాల చిల్లరను 30 ఎకరాల చిల్లరనది. ఆ భూములన్నింటినీ కూడా కథం చేయాలంటే ఏం చేయాలి? దాని మీద ఏదో ఒక రకంగా రాయేయాలి. ఇప్పుడు మంచి కుక్కను పిచ్చి కుక్క అని ఏ విధంగా ముద్ర ఎత్తారో ఆ విధంగా ఒక ముద్ర వేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారో ఆ ముద్ర వేసిన తర్వాత అది పిచ్చి కుక్కర్ అని దాని తర్వాత మంచి కుక్కని కాస్త ఎర్రి కుక్క పిచ్చి కుక్క అని ఏ విధంగా పేరు వస్తుందో ఏదైనా ఒక మంచిగా నడుస్తున్న సంస్థ మీద అలాగే ఆరోపణ చేసి పూర్తి స్థాయిలో దాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా జరుగుతున్నది గదే. ఆడేం పెద్ద విచిత్రం లేదు. భూమి మీద రాజకీయ నేతల కన్నుబడ్డది, దాన్ని ఎలాగైనా వాళ్ళు దక్కించుకోవాలి. అది వాళ్ళ బినామీల పేర్ల మీద, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించో లేకపోతే ఇంకొకరో పేరు మీద పెట్టి దాన్ని ఎట్లాగైనా లాక్కోవాలి. వాళ్ళ మీద అది రాబందుల కన్నుబడ్డానికి ఇంకా మిగులుతుందా? గదే జరుగుతున్నది అక్కడ గంతే. దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతున్నాయి. ఇక చూడుర్రి, యూరియా కోసం రైతుల బార్లు. రాష్ట్రమంతా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఈ సీజన్లో మొక్కజొన్న, వరి, మిర్చి పంటల సాగు చేశారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడా యూరియాను అందుబాటులో ఉంచలేదు. 1000 టన్నులు అవసరమైన చోట 100 టన్నులను సరఫరా చేస్తున్నది. దీంతో రైతులు యూరియా కోసం ఇతర మండలాల వైపు పరుగులు తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం యూరియా వచ్చిందని తెలియగానే రైతులు అక్కడ బారులు తీరారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. చూసిర్రా, యూరియా కోసం మళ్ళొక్కసారి బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చెప్పులైతే, ఆ తర్వాత పట్టాకు సంబంధించిన పాస్ పుస్తకాలు అయితే, ఆ తర్వాత సైకిళ్ళు అయితే రకరకాలుగా కూడా లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కేసీఆర్ లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, కేసీఆర్ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. యావత్తు తెలంగాణ సమాజం కూడా దీని గురించి ఆలోచించాలి. చూడండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసిలు, ఇప్పుడు పలానా మండలంలో రావట్లేదు, మన మండలం రాకపోతే ఇంకో మండలంలోకి వచ్చిందట, అక్కడికి వెళ్దాం. ఇంత పరిస్థితి అయిపోయింది తెలంగాణలో. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను చెప్తున్నా కదా. ఇక దానితో పాటు కౌలు రైతులకేది భరోసా, నాడు లేక నేడు ధోకా. కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం, వారికి కూడా రైతు భరోసా ఇస్తామన్నాడు హామీ. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రైతు, కౌలు రైతుల ఊసెత్తలేని రైతు భరోసా మార్గదర్శకాలు. 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ ధోకా, ఎన్నికలప్పుడు వాడుకొని ఇప్పుడు వదిలేస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ పెడితే రైతు భరోసా కట్, ప్లాంట్ ఏర్పాటు చేసే స్థలాలకు నాలా కన్వెన్షన్, భూభారతిలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టని సర్కారు, శుక్రవారం ఉత్తర్వులు ఇస్తే ఆదివారం బహిర్గతం. మరోవైపు మరో రైతు ఆత్మహత్య, 2 ఎకరాలు సొంతగా 10 ఎకరాలు కౌలకు దిగుబడులు రాక అప్పుల భారం మొయ్యలేక వరంగల్ జిల్లాలో వెంకన్న బలవన్మరణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రైతులకేది రైతు భరోసా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. కౌలు రైతులకు భరోసా ఇస్తా అన్నాడు, రైతులకు కూడా ఇస్తాను 7,500 సార్ 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, లాస్ట్కు 12,000 అయింది. ఇక తర్వాత ఇంకెక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రైతులకు ఆల్రెడీ రైతు రుణమాఫీ కాక వాళ్ళ జీవితాలను ఆగం చేసిళ్ళు. దాంతోపాటు పూర్తి స్థాయిలో రైతులకు టోపీ పెట్టిలు, రైతుకు సంబంధించిన భరోసా ఇవ్వక. ఇక రైతు బీమా కూడా లేని పరిస్థితి, ఇప్పటికీ నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. కరెంటు కష్టాలు అన్నీ కటకటే. కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఏమంతది, దిక్కుమాలిన పరిపాలన అవుతుంది. గదే అయింది తెలంగాణకు. తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలు గదే అయిపోయినాయి. ఇంకే ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఎటువైపు చూసినా గదే జరుగుతున్నది కదా. ఇక దానితో పాటుగా ఆర్ఎస్ఎస్లో రేవంత్ మూలాలు, మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్న కాంగ్రెస్, గాంధీలను చూసి మైనార్టీలు ఓట్లేశారు, ఇప్పుడు నమ్మించి మోసం చేశారు, మత కల్లోలను నివారించడంలో విఫలం, మైనార్టీ డిక్లరేషన్ వెంటనే విడుదల చేయాలి, పోచారాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు, రైతులను మోసగించిన పార్టీలో ఎందుకున్నారు, నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్లో పర్యటించారు. దాంట్లో భాగంగా బాన్స్వాడలో నిన్న సాయంత్రం ఎంట్రీ ఇవ్వగానే గజమాలతోనే అద్భుతంగా వెల్కమ్ చెప్పారండి. ఇక దానితో పాటుగా ఇంకొక విశేషం ఏంటంటే ప్రజలు ఎమ్మెల్సీ కవితకు బ్రహ్మరథం బట్టిలు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎమ్మెల్సీ కవితను రాకను స్వాగతించారు. అసలు ప్రభుత్వం మీద AK-47 గన్నుతోని బుల్లెట్లను వదులుతుంది కదా కవిత, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక రేవంత్ రెడ్డి అనుకున్న దానికంటే ఇంకా 1000 రేట్లతోని రేవంత్ రెడ్డి ఊహించని స్థాయి, ఇంటెలిజెన్స్ ఊహించని స్థాయి పోరాటాన్ని మొదలుపెట్టింది కవిత. నేను చెప్తున్నా కదా, నిజామాబాద్కు సంబంధించి తన సొంత గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత అక్కడి ప్రజలు బ్రహ్మరథం బట్టిలు. హైలైట్ ఏంటంటే అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన ఏంది అంటే ఆయన ఇప్పుడు అసలు ఆయన వయసు ఏంది, ఆయన పార్టీ ఎందుకు మారిండు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు లక్ష్మీపుత్రుడని కేసీఆర్ గౌరవం ఇచ్చిండు. చాలా అద్భుతంగా కూడా అతన్ని పొగిడిండు, మంచిగా చూసుకున్నాడు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో పోయినావు కదా, పోనీ రాజీనామా చేసిండా, చేయలే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండా, చేయలే. మరి ఆ పార్టీలో ఎందుకుంటున్నావు అంటూ కూడా పూర్తి స్థాయిలో కవిత అడిగింది. దానికి సంబంధించి మనోళ్ళు పోచారాన్ని ప్రశ్నిస్తే ఎవ్వరు కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా స్పందించలే. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పర్యటన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ అక్కడ మైనార్టీల డిక్లరేషన్ కానీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ, బీసీల నినాదం కానీ, దాంతోపాటు అటు గురుకులాలలో చనిపోయిన విద్యార్థులకు సహకారం కానీ, దాంతోపాటు రకరకాలుగా జరిగిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో పోరాటం ఉధృతం మొదలుపెట్టింది. కానీ దీంట్లో ఒక సంచలనమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని డైరెక్టే ఆర్ఎస్ఎస్ మూలాలు నువ్వు ఎట్లా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తివే, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అనేది హెచ్చరికలు జారీ చేసింది. నీ మూలాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినవి, నువ్వు భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ లెక్కనే పనిచేస్తున్నావు. కాదంటే ఏంది అంటే పూర్తి స్థాయిలో మీరిద్దరు బయట ఫైట్ చేసినట్టుగా చెప్తారు, లోపల చీకండి ఒప్పందాలు ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఆంధ్రాతో పోటీ ఏంటి, టోక్యో, న్యూయార్క్ నగరాలతో మనకు పోటీ. మొన్న తెలంగాణ ఆంధ్ర కలిసి ప్రపంచంతో పోటీ పడాలన్న సీఎం, అంతలోనే ఆంధ్రతో మనకు పోటీ ఏంటంటూ ప్రశ్న. ఉనిక పుస్తక ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట అంటూ నెటిజన్ల విమర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మనకు తెలియని విషయాలు ఏముంటాయండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.
ఇవాళ మన సార్ ఇదో ముచ్చట మాట్లాడతాడు, రేపు ఇంకొక ముచ్చట మాట్లాడతాడు, ఎల్లుండి ఇంకొక ముచ్చట మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన మాట్లాడే మాట పూటకో మాట. మొన్న అసెంబ్లీలోనో బెనిఫిట్ షోలు ఉండే అన్నాడు, హైకోర్టు పోయింది. దాని తర్వాత ఇవాళనేమో ఆంధ్రాతో కలిసి ఉంటే బాగుండు అన్నాడు మొన్న. మళ్ళీ ఇప్పుడేమో ఆంధ్రాతో మనకేంటి పోటీ అంటాడు. టోక్యో, న్యూయార్క్ నగరాలతో పెట్టింది. ఇక రేపు పొద్దుగాల ఇంకెవరితో పోటీ పడతాడో, నేను ట్రంప్తో పోటీ అంటాడో ఏమో. ఈ విచిత్రాలన్నీ చూడాల్సి వస్తుంది తెలంగాణలో. ఎందుకు నేను చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలు ఇవే కాబట్టి దయచేసి నేను ఒక అంశాన్ని మాత్రం గంటాపదంగా చెప్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విష సంస్కృతిని, ఈ కాంగ్రెస్ పార్టీ దాడులన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసమే ఉంటుంది, మీ పక్షానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన ప్రతి విషయాన్ని చెప్తుంది. ఇగో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విష సంస్కృతిని మనం ఎప్పటికప్పుడు కూడా ఈ విష సంస్కృతిని ఎండగడుతూనే ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ విష సంస్కృతిని ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయాలి.